కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో సీనియర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్పై అమానుష అత్యాచారం, హత్య దేశంలోని మెడికల్ ఫ్రెటర్నిటీని కలవరపెట్టింది. అసలు మానవత్వం అన్న ప్రతి మనిషి ఈ వార్త చదివి గుండె ఘోషిస్తుంది. అతి దుర్మార్గంగా ఆ తల్లిని పొట్టన పెట్టుకున్నారు. అయితే ఇది ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జరిగిన ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా మాత్రమే తీసుకోలేము. ఈ అత్యాచారము, రేప్ అండ్ మర్డర్కి ఒక కాంటెక్స్ట్ ఉంది. ఈ కాంటెక్స్టు భారతదేశంలోని మెడికల్ ఎడ్యుకేషన్ మొత్తానికి వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా జూనియర్ డాక్టర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్స్ జీవితాలకు దేశమంతా వర్తిస్తుంది. అందుకే దేశంలోని మెడికల్ ఫ్రెటర్నిటీ, ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఫ్రెటర్నిటీ, మెడికల్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. కారణం ఏంటి? ఇన్సిడెంట్ మీరు చదివి ఉండాలి. వార్తను చదివిన వారి కొరకు ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అది. అక్కడ సీనియర్ స్టూడెంట్ రాత్రి 2 o'clock వరకు డ్యూటీ చేశారు. అమ్మాయి డ్యూటీ చేశాక 2కు తన జూనియర్స్తో కలిసి ఆమె డిన్నర్ కూడా చేశారు. అంటే ఆమెకు పేషెంట్ల తాకిడి వల్ల 2 గంటల రాత్రి వరకు డిన్నర్ చేసే సమయం దొరకలే. డిన్నర్ చేశాక ఆమె చాలా హాస్పిటల్స్లో డ్యూటీ రూమ్స్ ఉండవు, అంటే డాక్టర్స్ రెస్ట్ తీసుకునే ప్లేస్ ఉండదు. అందువల్ల ఆమె అదే హాస్పిటల్లో ఉన్న సెమినార్ హాల్కి వెళ్ళి నిద్రపోయింది. ఆమె చేసిన పొరపాటు అదే, అది పొరపాటు అనుకుంటే. అక్కడ అదే హాస్పిటల్లో పనిచేసే ఒక ఉన్మాది తాగి వచ్చి వాడు ఆమెపై 4 గంటల సమయంలో అత్యాచారం చేసి కిరాతకంగా చంపేశాడు. ఎందుకంటే ఆమె కంటిపైన గాయము, ఆమె మెడ వెముక ఇరిగిపోయి ఉండడము, ఆమె బ్లీడింగ్ కావడము, అనేక ప్లేస్లో కాళ్ళు కూడా దెబ్బతిని ఉండడం. ఇలా చెప్పకూడదు కానీ బాడీలో అంతటా కూడా క్లియర్గా అది సూసైడ్ కాదు, హత్య అని చూస్తేనే అర్థమైంది. తర్వాత ఇన్వెస్టిగేషన్లో వాడిని పట్టుకున్నారు కూడా. ఎందుకు మరి ఇది ఏది రైజ్ చేస్తుంది అంటే, దేశమంతటా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, జూనియర్ డాక్టర్స్ అనుభవిస్తున్న దుర్మార్గ పరిస్థితులను తెలియజేస్తుంది. మనందరికీ తెలుసు, ఎంబీబీఎస్లో చేరడంతోనే మొదలవుతుంది వాళ్ళ డీసెన్సిటివైజేషన్. ఎనాటమీ ల్యాబ్లోకి వెళ్ళి ఒక డెడ్ బాడీని చూడడంతో మొదలవుతుంది. ఒక డెడ్ బాడీని చూసినప్పుడు ఫెయింట్ అయిన పిల్లలు కూడా, మెడికల్ స్టూడెంట్స్ కూడా ఉన్నట్లు నేను విన్నాను. సో ఒక్కసారి డెడ్ బాడీస్ ఉన్న రూమ్లోకి వెళ్తే భరించలేని పరిస్థితి. ఎందుకంటే మనకు తెలుసు, ఒక డెడ్ బాడీని చూసినప్పుడు ఉదయం ఎలా చెలించిపోతుందని. ఆ యంగ్ ఏజ్లో బిడ్డ పాపం ఆ లోపలికి వెళ్తే ఆ మెడికల్ స్టూడెంట్ ఒక్కసారిగా ఆ స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ ఇయర్లో హాస్పిటల్ డ్యూటీసు, ఫైనల్ ఇయర్కి వచ్చే వరకు క్లినికల్ డ్యూటీసు మొదలవుతాయి. ఇక ఆ తర్వాత ట్రామా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో స్టార్ట్ అవుతుంది. అసలు మెడిసిన్ సీట్ రావటానికి 6వ తరగతి నుంచో 7వ తరగతి నుంచో ప్రిపరేషన్, టార్చర్ మొదలవుతుంది. చాలా సందర్భాల్లో ఆ పిల్లల అట్రిబ్యూట్స్, వాళ్ళకున్న ఆసక్తి, అభిరుచి, వారికి ఉన్న యాప్టిట్యూడ్తో సంబంధం ఉండదు. పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్, సమాజ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మెడిసిన్లో చేరతారు. మీరు మెడికల్ కాలేజీలోకి వెళ్ళి స్టూడెంట్స్లో అడగండి, ఒక సిగ్నిఫికెంట్ నెంబర్ బై చాయిస్ మేము వచ్చినట్టు చెప్పరు. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఈ ట్రెండ్ ఉంటుంది. నేను ప్రీమియర్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఆ బై చాయిస్ రారు, అనివార్యమై వస్తారు. పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్, సోషల్ పీర్ ప్రెషర్స్ వల్ల వస్తారు. అలా యాప్టిట్యూడ్, ప్యాషన్తో వచ్చే వాళ్ళు ఉంటారు, ఉండరని నేను. కానీ ఓ సిగ్నిఫికెంట్ నెంబర్ ప్యాషన్ లేకపోయినా, యాప్టిట్యూడ్ లేకపోయినా వస్తారు.
వచ్చిన తర్వాత మొదలవుతుంది హాస్పిటల్లో. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజు, గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ల లోడ్ విపరీతంగా ఉంటుంది. చాలామంది పేషెంట్లను చూడడం కాదు, వాళ్ళు చేసే పని ఏంటి అంటే వాళ్ళ కేస్ షీట్ రాయడము, డయాగ్నాస్టిక్స్ వైద్య పరీక్షలు టైంకి వచ్చాయా లేదా మానిటర్ చేసుకోవడము, బ్లడ్ శాంపిల్ సమయానికి తెప్పించడము, చిన్న చిన్న వూండ్స్ను క్లీన్ చేసి బ్యాండేజ్లు వేయడము, ఇలా పారామెడికల్ స్టాఫ్ చేయాల్సిన వర్క్ కూడా మెడిసిన్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడిసిన్ స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే చాలా హాస్పిటల్లో సఫిషియంట్ పారామెడికల్ స్టాఫ్ ఉండరు. సఫిషియంట్ పారామెడికల్ స్టాఫ్ ఉండకపోవడం వల్ల వాళ్ళు చేయాల్సిన పనిని కూడా డాక్టర్లు చేస్తూ ఉంటారు, ఈ జూనియర్ డాక్టర్లు. సో అది అక్కడితో మొదలవుతుంది వాళ్ళ వర్క్. అంటే వైద్యము, మెడిసిను, ట్రీట్మెంటు, పేషెంట్ కేరే కాదు, సపోర్టింగ్ స్టాఫ్ చేయాల్సిన పనులు కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత మోస్ట్లీ మెయిన్గా పీజీ స్టూడెంట్స్ మరీ ముఖ్యంగా అసలు 24 గంటల డ్యూటీలు, 36 గంటల డ్యూటీలు ఇస్తారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎందుకు ఇస్తారంటే రీజన్ లేదు. దానివల్ల మీకు అనేక రకాల మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్లీప్ డిజార్డర్స్, యాంగ్జైటీ, డిప్రెషను ఇలాంటివి. తర్వాత ఫుడ్, ఆ సమయానికి ఆహారం తీసుకోలేకపోవడము, ఏది పడితే అది తినే పరిస్థితులు ఏర్పడడం. ఇప్పుడు నిన్న ఆర్జీ కార్ హాస్పిటల్లో కూడా ఆ పాపం మా బిడ్డ, ఆ తల్లి రాత్రి 2 o'clock దాకా పనిచేసి వెళ్ళి అప్పుడు డిన్నర్ చేసింది. సో సమయానికి నిద్ర ఉండదు, సమయానికి ఫుడ్ ఉండదు, ఎన్ని గంటలు పనిచేయాలో తెలియదు, నిలబడే ఉండాలి చాలా గంటలు, కనీసం రెస్ట్ తీసుకోవడానికి ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా ఒక కంఫర్టబుల్ డ్యూటీ రూమ్స్ ఉండవు. అంటే 1 గంట సేపు వెళ్ళి డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోదాం ప్రశాంతంగా. నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఇలాంటి భయంకరమైన హెక్టిక్ వర్క్ షెడ్యూల్ పెడితే క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా దెబ్బతిన్నదా, క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ దెబ్బతిన్నదా. 36 గంటలు పనిచేస్తే ఒక మనిషి ఎవరికైనా మొదలే మెడిసిన్, డాక్టర్లకు ఇంకెక్కువ అర్థం కావాలి కదా, మెడికల్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ అర్థం కావాలి కదా. ఆటోమేటిక్గా మనిషి బర్న్అవుట్ అవుతాడు కదా. 10 hours 12 hours దాటినాక ఎవరైనా ఫిజికల్గా, మెంటల్గా సేమ్ క్వాలిటీ టైం స్పెండ్ చేయగలరా? లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు ఎకనామిక్స్లో. అంటే ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తే దాని ప్రభావం ఉండదు అంటారు. అదే పనిని ఎక్కువ గంటలు చేసినప్పుడు కూడా డిమినిషింగ్ రిటర్న్స్ ఉండవా? నువ్వు మొదట్లో ఫస్ట్ 1 hourలో చేసినంత ఎఫెక్టివ్గా 11-12 గంటల తర్వాత పనిచేయగలడా? 24 గంటల తర్వాత పనిచేయగలడా? దీనివల్ల పేషెంట్ కేర్ దెబ్బతినడం లేదా? మెడికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ లెర్నింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ దెబ్బతినడం లేదా? మరి కారణం ఏంటో ఎవరికి అర్థం కాదు. అంటే ప్రాపర్ పేషెంట్ డాక్టర్ రేషియో ఉండదు. అంటే పేషెంట్లకు తగినట్లుగా డాక్టర్లు ఉండరు, పేషెంట్కి తగినట్టుగా పారామెడికల్ స్టాఫ్ ఉండరు. ఏం జరుగుతుంది? ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటే, ఏదైనా ఒక డిపార్ట్మెంట్ కింద ఒక 10 వార్డులు ఉన్నాయనుకోండి, దాంతోపాటు ఒక ఐసీయూ ఉంటుంది, కొంతమంది ఎమర్జెన్సీ రూమ్లో పనిచేయాల్సి ఉంటుంది. సో మీరు అల్టిమేట్గా ఏం జరుగుతుంది? 10 వార్డులకు ఒక్కొక్కరు ఉండాలి, ఐసీయూలో 3 ఉండాలి, 13 మంది డాక్టర్లు ఉంటారు, ఉండరు. ఆ 13 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు 24 డ్యూటీ ఆఫ్ తీసుకుంటానికి అవకాశం ఉండదు. వీక్లీ ఆఫ్లు ఉండవు, కంటిన్యూస్ డ్యూటీస్, నైట్ డ్యూటీ చేస్తారు, మళ్ళీ వెంటనే మళ్ళీ డ్యూటీ పడుతుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ డ్యూటీస్ చేస్తుంటారు. దీనివల్ల స్లీప్ డిజార్డర్స్, ఇప్పుడు కోవిడ్ టైంలోనైతే ఇది మరీ భయంకరంగా వచ్చేసింది. దానికి తోడు చుట్టూ ఎన్విరాన్మెంట్, అసలు ఒక మనిషి నిరంతరము ఒక సిక్ పీపుల్ మధ్య, మరణాల మధ్య, ఆహాకారాల మధ్య, భయంకరమైన బాధలు పడుతున్న ప్రజల మధ్య జీవించాలి. అసలు ఆ ఎన్విరాన్మెంటే వెరీ వెరీ సైకలాజికల్లీ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ కదా. ఎంత డాక్టర్లైనా వాళ్ళు మనుషులే కదా. వాళ్ళ కళ్ళ ముందట సీరియస్గా ఉన్న పేషెంట్లు వస్తారు, వాళ్ళ కళ్ళ ముందట చిన్న పిల్లలు వస్తారు, కళ్ళ ముందట బ్రెడ్ ఎర్నర్స్ అంటే ఆ కుటుంబానికి ఆధారం ఉన్న మనుషులు వస్తారు. వాళ్ళు చనిపోతుంటే, వాళ్ళు తుది శ్వాస వదులుతున్న సమయంలో వారి బంధువులు, వారి కుటుంబ సభ్యులు, మిత్రులు పడుతున్న ఆవేదన, ఆక్రందన ఇవన్నీ ప్రతిరోజు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి కాస్త గంట సేపు నిద్రపోయే అవకాశం ఉండకూడదా? కనీసం ఒక 4 గంటలు పండుకోవడానికి ప్లేస్ ఉండకూడదా?
ఏం అంత పెద్ద పెద్ద హాస్పిటల్ కడతారే వందల కోట్లు పెట్టి, ఓ కంఫర్టబుల్ ఎయిర్ కండిషన్డ్ స్లీపింగ్ రెస్ట్ రూమ్ ఉండకూడదా? దీనికి కూడా డాక్టర్లు నోచుకోరా? ఇది ఇంతకన్నా ఇన్హ్యూమన్. మానవ హక్కుల సంఘం రియాక్ట్ కావాలి, ప్రభుత్వాలు రియాక్ట్ కావాలి, ప్రజలుగా మనము రియాక్ట్ కావాలి. అలాంటి ఎన్విరాన్మెంట్లో వైద్య విద్య నేర్చుకుంటే ఆ బిడ్డలు మనకు ఎలా నేర్చుకోగలరు, ఎలా చేయగలరు? ఒకసారి ఆలోచించండి. కనీసం ఒక 2 గంటల సేపు నిద్రపోయడానికి ప్లేస్ ఉండదు. వెళ్ళి ఆమె సెమినార్ హాల్లో ఆ తల్లి ఎందుకు పండుకోవాల్సి వచ్చింది? నిజంగానే డ్యూటీ రూమ్ ఉందనుకోండి, ఆ వార్డుల దగ్గరే డాక్టర్లకు రెస్ట్ తీసుకునే రూమ్ ఉందనుకోండి, ఆమెపై సెమినార్ హాల్లో పండుకోవాల్సిన కర్మ పట్టదు కదా. సెమినార్ హాల్లో అంటే అర్థం ఏంటి? ఆ టేబుల్ మీద పండుకొని ఉండాలి పాపం. అలాంటి సిచ్యువేషన్లో ఒక డాక్టర్ ఎందుకు నెట్టివేయబడాలి? ఇది ఒక్క ఆర్జీ కార్ మెడికల్ కాలేజీకి కాదు, దేశంలో చాలా మెడికల్ కాలేజెస్లో హాస్పిటల్లో ఇదే పరిస్థితి. ఏం జరుగుతుంది? నైట్ డ్యూటీలు అయితే కన్సల్టెంట్లు సీనియర్ డాక్టర్లు నైట్ డ్యూటీ చేయరు, తప్పని కూడా అనలేం. వాళ్ళు యంగ్ ఏజ్లో వాళ్ళు ఏమంటారంటే మేము యంగ్ ఏజ్లో ఇలాగే అనుభవించాం, మీరు కూడా అనుభవించాలి అంటారు. సో ఏం చేస్తారు? ఆ జూనియర్ డాక్టర్లకు కప్పేపి వెళ్ళిపోతారు. ఏదైనా ఆన్ కాల్ అవైలబుల్ ఉంటారు. ఏదైనా సీరియస్ పేషెంట్ ఉంటే అప్పుడు వస్తారు, అప్పుడు వాళ్ళు వారి రిపోర్ట్లు చూస్తారు, అవసరమైతే హాస్పిటల్కి కూడా వస్తారు. కానీ రెగ్యులర్ డ్యూటీ చేయాల్సింది పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న పిల్లలు, లేదంటే పీజీ చదువుతున్న పిల్లలే చేయాలి. సో ఈ రకమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు నిద్ర లేని పరిస్థితి. మీకు నేనేదో నా అభిప్రాయం చెప్పడం కాదు, ఇండియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎపిడెమాలజీ అండ్ గ్లోబల్ హెల్త్ అనే జర్నల్లో 2021లో ఒక స్టడీ పబ్లిష్ అయింది. ఇదేంటంటే ది స్టడీ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ ఆన్ ద సైకలాజికల్ హెల్త్ ఆఫ్ ద హెల్త్ వర్కర్స్. సో రివ్యూ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ ఆన్ ద సైకలాజికల్ హెల్త్ ఆఫ్ హెల్త్ వర్కర్స్ పబ్లిష్డ్ ఇన్ ఇండియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎపిడెమాలజీ అండ్ గ్లోబల్ హెల్త్. ఈ సర్వే స్టడీ ప్రకారం 4 out of 10 డాక్టర్స్ సఫర్ ఫ్రమ్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. యాంగ్జైటీ డ్రగ్స్ తీసుకుంటారు. ఇక ఫ్రీగా డ్రగ్స్ అవైలబుల్ ఉన్న సొసైటీలోనైతే వాళ్ళు ఇలిసిట్ డ్రగ్స్ కూడా తీసుకుంటారని ఈవెన్ అమెరికా, యూకే నుంచి కూడా రిపోర్ట్లు. ఇదే మన దేశంలో ఉన్న సమస్య కాదు, గ్లోబల్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఉన్న కూడా సమస్య కూడా. సో యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది 4 out of 10. 3 out of 10 సఫర్ ఫ్రమ్ స్లీప్ డిజార్డర్స్. సో ఇక మీకు ఓవర్ స్ట్రెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ ఫుడ్ వల్ల వచ్చేటువంటి వాళ్ళేమో పేషెంట్లు చెప్తారు, మీరు సమయానికి భోజనం చేయాలి, సమయానికి నిద్రపోవాలి, కనీసం ఇన్ని గంటల గాఢ నిద్ర ఉండాలి అని మనందరికీ పాపం అడ్వైజ్ చేస్తుంటారు. కానీ చదువుకుంటున్న సమయంలో వాళ్ళకే అవకాశం ఉండదు. ఇన్ని గంటల భోజనం చేయాలి. మీరు వెళ్ళండి గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్కి వెళ్ళండి, రాత్రి 1 గంటకు వచ్చి ఏది దొరికితే అది తిని జూనియర్ డాక్టర్లు మనకు ప్రత్యక్షమవుతారు. నేను ఎందుకంటే జూనియర్ డాక్టర్ల పోరాటాల్లో, స్ట్రగుల్స్లో పాల్గొన్నవాడిని కనుక వాళ్ళ గవర్నమెంట్తో వాళ్ళ చర్చల్లో పాల్గొన్నవాడిగా చెప్తున్నాను. మీరు వెళ్ళి చూడండి, మేజర్ మెడికల్ కాలేజ్లో వెళ్ళండి. ఇక నీకు కనీసం ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అన్న ఇంత టీ, కాఫీ, బిస్కెట్స్ అన్న దొరుకుతాయేమో, కానీ గవర్నమెంట్ కాలేజీలో ఏది పడితే తినాల్సింది, ఏది పడితే ఎప్పుడు తినాల్సిందో, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు తినాలి, ఆఖరికి స్నానం చేస్తానికి కూడా టైం దొరికితే చేయాలి, లేకపోతే లేదు. ఈ రకమైన లైఫ్ను లీడ్ చేయాల్సిన అవసరం ఉందా? డస్ ఏ డాక్టర్, ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ డిజర్వ్ సచ్ ఎ ట్రీట్మెంట్? దీనికి తోడు టాక్సిక్ వర్క్ అట్మాస్ఫియర్, వెరీ హోస్టైల్ వర్క్ ఎన్విరాన్మెంట్, సీనియర్లు జూనియర్లను ట్రీట్ చేసే విధానం ఏమనంటే మాకు లెగసీ, మేము కూడా ఇలాగే అనుభవించాం, మీరు అనుభవించాలి. ఇప్పుడు ర్యాగింగ్ సైకాలజీ అంటారే. సో జూనియర్లను సీనియర్లు పేషెంట్ల ముందంటే అవమానిస్తారు. ఏం నీకు ఇది కూడా తెలియదా? చిన్న తప్పు చేసినా ఘోరంగా అవమానిస్తారు. కొన్ని సందర్భాల్లో సీనియర్లు తప్పు చేసినా దాన్ని జూనియర్లపైన నెట్టివేస్తుంటారు. ఈ వర్క్ కల్చర్లో ఉండేటువంటి సమస్య, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు, ఎక్కడికి సోషలైజేషన్ ఉండదు, కనీసం సోషల్ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్ మెయింటైన్ చేసేటువంటి సమయం ఉండదు. సీనియర్లను క్వశ్చన్ చేయలేరు, కౌంటర్ చేయలేరు. కౌంటర్ చేస్తే వాళ్ళ చేతిలో మార్క్స్ ఉంటాయి, వాళ్ళ చేతిలో ఫ్యూచర్ ఉంటుంది, డిగ్రీ ఉంటుందని భయపడాల్సి ఉంటుంది. సో ఇన్ని రకాల జెండర్ స్టీరియోటైప్స్ ఉంటాయి, కాస్ట్ స్టీరియోటైప్స్ ఉంటాయి, రకరకాల సాడిస్టిక్ సైకాలజీలు ప్లే అప్ అవుతుంటాయి. వాళ్ళు స్ట్రెస్లో ఉంటారు, ఇతరులపై కూడా తమ స్ట్రెస్ని చూపెడుతూ ఉంటారు. సో ఈ రకమైన ఒక టాక్సిసిటీ ఇన్ ద వర్క్ ప్లేస్ అనేది చాలా ఇబ్బంది.
నువ్వు జీతం తక్కువ పని చేయొచ్చు, కానీ వర్క్ ఎన్విరాన్మెంట్ సరిగా లేకపోతే అసలే పని చేయలేము. అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఇన్సిడెంట్ రేజ్ వెరీ సీరియస్ ఇష్యూస్. మీకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ మొదలుకొని ఈవెన్ అన్ని మెడికల్ కాలేజీలో కూడా డాక్టర్ సూసైడ్స్ అనేది కూడా ఒక ప్రాబ్లం. ఈవెన్ అమెరికాలో కూడా డాక్టర్ల సూసైడ్లు కంపారిటివ్లీ అదర్ పాపులేషన్ కేటగిరీస్తో పోలిస్తే ఎక్కువ. యూఎస్లో, యూకేలో కూడా ఇదే స్టడీస్ మీకు రివీల్ చేస్తున్నాయి. అంటే దెర్ ఇస్ అ గ్రేటర్ సూసైడల్ టెండెన్సీ అమాంగ్ డాక్టర్స్ అని. అందువల్ల లెట్ us అడ్రస్ ది హెల్త్ ఆఫ్ ది హెల్త్ వర్కర్స్, లెట్ us అడ్రస్ ది హెల్త్ ఆఫ్ జూనియర్ డాక్టర్స్, let us have a human approach to the very entire essence of medical education. They deserve a better treatment in life. They deserve a better treatment in hospital. ఇప్పుడు పేషెంట్ల అటాక్స్, పేషెంట్ల కుటుంబాల నుంచి దాడులు కూడా ఈ జూనియర్ డాక్టర్లు అనుభవిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళే ఆ హాస్పిటల్ యొక్క ఫేస్. ఎందుకంటే పేషెంట్ల కుటుంబాలకు ప్రైమరీ కాంటాక్ట్ జూనియర్ ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్సే. అందువల్ల వాళ్ళ కోపము, వాళ్ళ కసి అంతా వీళ్ళ మీద తీర్చుకుంటారు. అందువల్ల లెట్ us ఫైండ్ అ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం. దే డిజర్వ్ సర్టన్లీ ఒక మంచి రెస్ట్, స్లీపింగ్, ఒక 4 గంటలు, 3 గంటలు, 5 గంటలు పండుకోవడానికి ఒక ప్లేస్ అయిన హాస్పిటల్ ఉంటే ఇవాళ ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఆ తల్లిదండ్రుల ఆశలతో అడుగుపెట్టిన ఆ బిడ్డ ఇవాళ ఈ రకమైన దుర్మార్గానికి బలయ్యేది కాదు కదా. ఒక డ్యూటీ రూమ్ ఉన్నా కాన్ ద హాస్పిటల్ ఎఫర్డ్ ఈవెన్ దాట్.